చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కుమార్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినాతో కలిసి సురేష్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వైసీపీని నమ్ముకుని ఇన్ఛార్జ్ గా పనిచేస్తే ఆర్థికంగా అంతా నష్టపోవాల్సి ఉంటుందని, ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జడ్పీకి 70 నుండి 100 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వింతి పత్రాలు ఇవ్వడం, ఆయన నవ్వడమే సరిపోయిందని విమర్శించారు. క్రిస్టినా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపు స్వాగతిస్తున్న వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ క్రమంలోనే పార్టీని వీడతానని జగన్మోహన్ రెడ్డికి చెబితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తిరిగి పార్టీలోనే కొనసాగేలా చేశారని గుర్తు చేశారు. కూడా ఎంత విజయం ప్రజలు అందించినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛ, ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా, పార్టీ ఇచ్చినటువంటి ఒక క్యాడర్ వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో, గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో అందరికీ తెలుసు. ఒక సంక్షేమం అనేటువంటి దానితో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది. ఉదాహరణకి జిల్లా పరిషత్ విషయం ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు. కత్తెర హెనీ క్రిస్టినా గారు జిల్లా పరిషత్గా దరిదాపుగా 2.5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కనీసం జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు కూడా రానటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు మేము వెళ్ళి గోజాడి జగన్మోహన్ రెడ్డి గారిని దరిదాపుగా ఒక 70 సార్లు హెలీప్యాడ్ల దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినటువంటి జిల్లా పరిషత్ నిధుల కోసం ప్రాకులాడి, ఎప్పుడు వెళ్ళినా కానీ చక్కగా నవ్వుతా సమాధానం చెప్పడమే కానీ ఆ కాగితాలు ఆ పక్కన ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారికి, కేఎన్ఆర్కో ఇవ్వటం జరుగుద్ది. కానీ ఆ కాగితాలు కనీసం మరి చెత్తబుట్టలో వేస్తారో ఎక్కడ వేస్తారో కూడా తెలియదు. మరలా దానికోసం దరిదాపుగా మేము 30 నెలలు తిరగడం జరిగింది. 30 నెలలు దరిదాపుగా సీఎంఓకి తిరిగి కాళ్ళు అరిగిపోయి కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు దరిదాపుగా ఒక 70 కోట్ల నుంచి 100 కోట్ల పైన రావాలి. ఇంతవరకు మరి ఆ డబ్బులు, ఆ నిధులు రాకుండా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం. దాంతోపాటు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి రావాల్సినటువంటి కనీసం కారు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు దరిదాపుగా 30 నెలలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఏదో అనూహ్యమైన ఊహకందని విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే విజయానికి ముఖ్య కారకులైనటువంటి అధినేత, తెలుగుదేశం నాయకులు, పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన నాయకులైనటువంటి
పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినేత అయినటువంటి భువనేశ్వరి గారికి, పురంధరేశ్వరి గారికి, మరియు లోకేష్ గారికి, అలాగే మన ప్రధాని మోడీ గారికి, వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి వారిలో ఈ మీడియా వారు కనిపించినటువంటి నాలుగో సింహం ఈ మీడియా వారే. ఎందుకంటే ఈ కంటక నాయకుల యొక్క నిజస్వరూపాన్ని ధైర్యంగా పేపర్లో కానివ్వండి, మరి మాట్లాడి కానివ్వండి, ప్రజలకు అందించి నాయకులు చేస్తున్నటువంటి నిజస్వరూపాన్ని ప్రజలకు అందించి వీరు నిజమైనటువంటి మరి ఒక యోధులుగా నిలబడి ఈ విజయానికి కారకులు అవటానికి మరొక మరి గొప్ప వ్యక్తులుగా నేను భావిస్తున్నాను. క్రిస్టినా అనేటువంటి నేను గత 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపిలో ఒక మంచి నాయకురాలుగా, ఒక కార్యకర్తగా, నాయకురాలుగా పార్టీకి మరి పనిచేసి నేను ఎన్నో విధాలుగా అవమానాలు, ఎన్నో విధాలుగా బాధలు ఎదుర్కొన్నటువంటి నేను ఈరోజు మీ ముందు నిజాన్ని పెట్టాలని నిర్ణయించుకుంటున్నాను. గత 12 సంవత్సరాల క్రితం 2014లో పార్టీలో నేను మరి పార్టీ ఎలక్షన్లో నిలబడి తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సంఘటన. తర్వాత నేను ఓడిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి మరి నేను ఉండనన్న ఈ పార్టీలో నేను ఇంకా ఈ యొక్క రాజకీయాన్ని నేను చేయలేను, నియోజకవర్గానికి నేను వదిలిపెట్టేస్తాను అన్నప్పుడు జగన్ గారు ఒక మాట అన్నారు, అమ్మా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, నేను వెనుకున్నాను, నువ్వు వెళ్ళి మళ్ళా నువ్వు నియోజకవర్గంలో నువ్వు పనిచేయమన్నారు. అన్నప్పుడు మరలా నేను నియోజకవర్గంలో 5 సంవత్సరాలు నేను మరి అక్కడ నేను ఎంతో కష్టపడ్డాను. నేను, సురేష్ గారు, నా భర్త గారు ఎంతో ఆ పార్టీలో కష్టపడ్డాము. మరి ఆశయాలతో ఏర్పడింది ఇది. మరి దీన్ని మరి అందరికీ న్యాయం చేయాలి. గ్రామీణాభివృద్ధి అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధిలోనికి నడిపించాలి. మరి ఇలా నడిపించాలంటే మాకు కావలసినటువంటి మరి నిధులను మాకు అందించాలి. కనీసం మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రోజు కూడా ఆయన మాకు, నేను ఎన్నోసార్లు మరి నేను వారు పేపర్లు తీసుకొని వెళ్ళి, సార్ మాకు ఇలా మరి సీనరేజ్ రావాలి, మరి 15th పైన ఫైనాన్స్ రావాలి, ఇట్లా మరి మైనింగ్ రావాలి, ఇలా ఈ ఎన్నో డబ్బులు మాకు రావాల్సి ఉంది. మరి నేను లిస్టు తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ పేపర్లు తీసుకొని చూడటం, పక్కన పెడతాం, ధనంజయ రెడ్డి గారినో లేదంటే కేఎన్ఆర్ గారినో పిలిచి, అన్న ఇది తీసుకోండి, ఇది చూడండి, అమ్మకి చేయండి అని చెప్పడం, వాళ్ళు పేపర్లు తీసుకొని వెళ్ళి పక్కన పెడతారో ఏం చేస్తారో తెలియదు. తర్వాత వాటి గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు. ఇలా ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు నేను ఇలా పేపర్లు తీసుకొని వెళ్ళి మరి మాకు రావాల్సినవి ఉన్నాయన్న, కనీసం నేను ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ,
లేకపోతే ఎంపీలకు కానివ్వండి, లేదంటే జడ్పీటీసీలకు కానివ్వండి, వాళ్ళకి చేయవలసినటువంటి చిన్న పనులు కూడా నేను వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నేను ఎంత మానసిక వ్యాధిని అనుభవించానంటే, ఒకానొక సందర్భంలో వారి చేత వారు నన్ను దుర్భాషలాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాటిని నేను చెప్పుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో నేను నాకు ఇవి రావాలి, మీరు ఇవ్వకపోతే నేను చాలా కష్టపడతాను, మీరు నాకు ఆ పదవి ఇచ్చి కూడా ఉపయోగం లేదు, మీరు నాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన మరి పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. సరే, నా తర్వాత నీకు అది కాదు, నీకు మరి వేరే సీటు నీకు ఇస్తాను, మరి ఎర్రగొండపాలెంలో సీటు ఇస్తాను అని చెప్పేసి అక్కడ మళ్ళీ మీకు ఎర్రగొండపాలెంలో సీటు ఉంది, అక్కడ మీరు వెళ్ళండి అని తర్వాత మళ్ళీ మాట మార్చి తర్వాత వాడు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్క మాటని వాళ్ళు వెనక్కి తీసుకోవడం, మాట ఇవ్వడం, వాళ్ళు వెనక్కి తీసుకోవడం. 15 నెలలు నీతో నేను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అలాగే మళ్ళీ నీకు బాపట్ల అన్నారు, తర్వాత ఎర్రగొండపాలెం అన్నారు, తర్వాత వేమూరు అన్నారు. ఇలా ప్రతి స్థలాన్ని చెప్పుకుంటూ పోవటం, తర్వాత చివరిలో వేరే వాళ్ళని ప్రకటించడం. ఇలా మేము ఎన్నో విధాలుగా మేము అక్కడ అవమానం పడిన తర్వాత మేము ఒకటే అనుకున్నాము, ఈ పార్టీలో మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఈ పార్టీలో మాకు గౌరవం లేదు అని చెప్పేసి మేము నిర్ణయించుకొని మేము తప్పు చేశాము. ముందుగానే మేము టీడీపీలోకి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉంటే మేము ఎంతో బాగుండేది అని మేము ఆలోచన చేసుకున్నాము. కానీ అప్పటికే లేట్ అయింది. అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకున్నాము. ఇద్దరము పార్టీలోకి వెళ్ళి మేము ముందు లోకేష్ గారిని కలిసాము. తర్వాత మరి చంద్రబాబు గారు మాకు ఒక సమయం ఇచ్చారు. ఆ రోజు మీకు కండువా కప్పుతా అన్నారు, వెళ్ళాము. మరి ఇద్దరం కలిసి పార్టీ మారి కండువా కప్పించుకున్నాము. తర్వాత చంద్రబాబు గారిని ఒక్కోసారి కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నీవు ఇంత గొప్ప త్యాగం చేశావు కాబట్టి కంపల్సరిగా నీ వెనక నేను ఉంటామమ్మా, మీ వెనక నీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ వెనక ఉండి నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని నేను ఆదరిస్తానని చెప్పి వారు మాకు అభయం ఇవ్వడం జరిగింది. రేపు ఈ చంద్రబాబు గారిని కలిసి ఈ జడ్పీలో ఉన్నట్టు